హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సురేఖ రవి ఛానల్. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ చూద్దాం. సేమ్ అచ్చం స్వీట్ షాప్లో దొరికేంత టేస్ట్ ఉంటుంది. సేమ్ అలాగే వస్తుంది. నేను చెప్పిన కొలతలో చూడండి, కానీ టేస్ట్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, అంజీరా, వాల్నట్, బాదము. ఇది వచ్చి ఖర్జూర పండ్లు గింజ తీయేసుకున్నాను. బ్లాక్ ఖర్జూర పళ్ళు వాడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని బాదము, జీడిపప్పు వేసి కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోండి. అందులోనే కొంచెము ఆ బాదం జీడిపప్పులోనే మన పంపింగ్ షీట్స్, వాల్నట్, అంజీరు వేసుకొని బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని, కొంచెం ఇంకో దాంట్లో ఆ, నెయ్యి వేసుకున్న తర్వాత మనము ఖర్జూరాలు మిక్స్ కొట్టి పెట్టుకుంటాం కదా, ఆ పేస్ట్ని అందులో వేసుకొని, ఆ పేస్ట్ అనేది కొంచెం మెత్తగా ఇలా మనం వీడియోలో చూపించినంతగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తగా రావాలి. అందులోనే మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకోవాలి. కొంచెం చల్లార్చి పెట్టుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు. మీకు రౌండ్ కావాలి, లడ్డూలు కావాలంటే లడ్డు చేసుకోవచ్చు, బర్ఫీ కావాలంటే బర్ఫీ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని పేపర్లో కానీ, నేను నా దగ్గర పేపరే ఉంది కాబట్టి పేపర్లో కవర్లో ఇలా చుట్టేసి ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టాను. మళ్ళీ దాన్ని కట్ చేసుకున్నాను. బర్ఫీలాగా సూపర్గా వచ్చింది. టేస్ట్ అయితే మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి. ఎలా ఉందో చేసి తిని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.